అలాంటి వాడు మాతృనింద మహావ్యాధి. తల్లిని ఎవడైతే అవమానిస్తాడో అప్రతిష్ట పాలు చేస్తాడో అలాంటి వాడు రోగాలు పాలైపోతాడనమాట. ఒకవేళ నీ తల్లితో నీకు ఏవైనా విభేదాలు ఉన్నప్పటికీ కూడా కూర్చొని పరిష్కరించుకోవాలి, మాట్లాడుకోవాలే తప్ప అమ్మను ఎప్పుడూ అవమానించకూడదు. పితృనింద పిశాచతః. తండ్రిని ఎవడైతే నిందిస్తాడో అలాంటి వాడు మరు జన్మలో పిశాచి అయి పుడతాడంట. అంటే ఈ జన్మలో నీకు మనిషిగా బ్రతికే అర్హత కూడా లేదు. దైవనింద దరిద్రస్యాతు. ఎవడైతే దైవాన్ని దూషిస్తాడో, అనరాని మాటలు అంటాడో అలాంటి వాడి ఇంట్లో దరిద్రం నిరంతరం తాండవిస్తూ ఉంటుంది. గురునింద కులక్షయం. గురువును అవమానించిన వాడు, నిందించిన వాడు, వాడు మాత్రమే కాదు, వాడి కుటుంబం మాత్రమే కాదు, వాడి వంశం మొత్తం కూడా అప్రతిష్ట పాలవుతుంది, అశాంతికి, అష్ట కష్టాలకు లోనవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా తల్లిని, తండ్రిని, దైవాన్ని, గురువును అవమానించకండి. అలాంటి వాడు మాతృనింద మహావ్యాధి. తల్లిని ఎవడైతే అవమానిస్తాడో, అప్రతిష్ట పాలు చేస్తాడో అలాంటి వాడు రోగాలు పాలైపోతాడనమాట. ఒకవేళ నీ తల్లితో నీకు ఏవైనా విభేదాలు ఉన్నప్పటికీ కూడా కూర్చొని పరిష్కరించుకోవాలి, మాట్లాడుకోవాలే తప్ప అమ్మను ఎప్పుడూ అవమానించకూడదు. పితృనింద పిశాచతః. తండ్రిని ఎవడైతే నిందిస్తాడో అలాంటి వాడు మరు జన్మలో పిశాచి అయి పుడతాడంట. అంటే ఈ జన్మలో నీకు మనిషిగా బ్రతికే అర్హత కూడా లేదు. దైవనింద దరిద్రస్యాతు. ఎవడైతే దైవాన్ని దూషిస్తాడో, అనరాని మాటలు అంటాడో అలాంటి వాడి ఇంట్లో దరిద్రం నిరంతరం తాండవిస్తూ ఉంటుంది. గురునింద కులక్షయం. గురువును అవమానించిన వాడు, నిందించిన వాడు, వాడు మాత్రమే కాదు, వాడి కుటుంబం మాత్రమే కాదు, వాడి వంశం మొత్తం కూడా అప్రతిష్ట పాలవుతుంది, అశాంతికి, అష్ట కష్టాలకు లోనవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా తల్లిని, తండ్రిని, దైవాన్ని, గురువును అవమానించకండి.